చైర్మన్ చంద్రబాబు గారు గుర్తించారు. హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. ఈ సందర్భంగా సీనియర్ రాజకీయ విశ్లేషకులు విక్రమ్ పోలా గారు జాయిన్ అయ్యారు. జనసేన నుంచి కూసంపూడి శ్రీనివాస్ గారు. అందరికీ స్వాగతం. విక్రమ్ గారు, మీతో ప్రారంభిస్తాను. సో అనేక సందర్భాల్లో మీరు ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశారు, అన్నీ చాలా దగ్గరుండి వ్యవహరించిన తీరు కాబట్టి బాధ్యత రాహిత్యంగా ఉంటే ఎలా ఉంటుందనేది చెప్తూనే అక్కడక్కడ కొంత వైసీపీ వేసినటువంటి దారుణమైన రోడ్డుకి కొంతమంది ఆకర్షితులవుతున్న వ్యవహారం, అంటే అది డబ్బు పరంగా కానీ, లేకపోతే ఆ ప్రలోభాలకు కానీ, లేకపోతే ఆ ఆకర్షణ అవుతున్న విషయాలపై కూడా నిన్న సీఎం గారు ఇలా ఉండొద్దు అని చెప్తున్నారు. ఎట్లా చూస్తారు ఇవన్నీ? ముందుగా మిత్రులు గురుమూర్తి గారికి అభినందనలండి. ఎందుకంటే ఆయన చాలా నిబద్ధత కలిగిన కార్యకర్తగా తెలుగుదేశంలో ఉండటం నాకు చాలా సంవత్సరాల నుంచి తెలుసు. వారి నిబద్ధతకి పార్టీ ఆయనకి గుర్తింపు ఇచ్చింది. వారికి అభినందనలు. అదేవిధంగా డిబేట్లో పాల్గొన్న మిత్రులకి, ప్రేక్షకులకి, మీకు అందరికీ నమస్కారం. ఇవాళ ఒక మంచి సబ్జెక్ట్ ఒకటి మీరు తీసుకోవటం అనిపించింది. ఎందుకంటే ప్రతిరోజు మనం రకరకాలుగా ఈ పోస్టింగ్లు అవి కూడా ఇంపార్టెంటే, కానీ ఇవాళ ఏంటంటే శాసనసభ నడుస్తున్నటువంటి సందర్భంగా శాసనసభ ఔన్నత్యాన్ని పెంచాలనేటువంటి స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు, అదేవిధంగా సభానాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రయత్నాలను మనం అందరం కూడా స్వాగతించాలి. ముఖ్యంగా నిన్న కొత్తగా ఎంపికైనటువంటి శాసనసభ్యులకి, అదేవిధంగా కొంతమంది పాత వాళ్ళు కూడా అటెండ్ అయ్యారనుకోండి, వాళ్ళందరికీ కూడా ఒక ఓరియంటేషన్ క్లాస్ లాంటిది ఒకటి ఏర్పాటు చేసేయటం, వర్క్షాప్ లాంటిది. అంటే బడ్జెట్ ఏ విధంగా ప్రవేశపెడతారు, బడ్జెట్ మీద ఏ విధంగా మాట్లాడాలి, అసలు సభా సాంప్రదాయాలను ఎలా గౌరవించాలనే సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని సూచనలు, సలహాలు, కొంతమందికి మీరు అన్నట్టుగా కొంచెం శుతిమెత్తగా కొన్ని హెచ్చరికలు కూడా ఆయన పంపించడం జరిగింది. అంటే ముఖ్యంగా అండి, మనం చూస్తున్నాము మన దేశంలో, ప్రత్యేకించి భారతదేశంలో చాలా డెవలప్మెంట్, శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశం చాలా వేగంగా ముందుకెళ్తుంది. మనం చంద్రయాన్, సూర్యయాన్ కూడా మొదలుపెట్టాము. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వస్తుంది. అంటే ఇంత డెవలప్మెంట్ జరుగుతుంటే రాజకీయ రంగంలో మాత్రం రివర్స్లో వెళ్ళిపోతుందండి, వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. దానికి కారణం ఏంటి అంటే, ఎందుకంటే ప్రోగ్రెస్ లేకపోగా రిగ్రెషన్ అనమాట, వెనక్కి వెళ్ళిపోతున్నాం. చూస్తుంటే రాజకీయాల పట్ల చాలామందికి వైముఖ్యత కలిగే విధంగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే శాసనసభ కావచ్చు, అక్కడ పార్లమెంటు కావచ్చు, కొంతమంది సభ్యులు ప్రవర్తించేటువంటి పాత్ర, వాటి యొక్క రిలవెన్స్ కూడా తగ్గిపోతున్నది. ఎందుకు రిలవెన్స్ తగ్గిపోతుందంటే అధికారంలో ఉండేటువంటి వాళ్ళ ప్రవర్తన వల్ల, సభ్యుల ప్రవర్తన వల్ల. మీరు ఇందాక ఒక మాట అన్నారు, నడమంత్రపు సిరి అనేది. దాన్ని నడమంత్రంగానే అధికారం వస్తే ప్రవర్తన అనేది నడమంత్రపు, దాన్ని పొలిటికల్ అప్స్టార్ట్స్ అంటారు. పొలిటికల్ అప్స్టార్ట్స్ అనేవాళ్ళు అంటే సడన్గా వాళ్ళకి ఒక పెద్ద పదవి వచ్చేసింది అనుకోండి, వాళ్ళే పొలిటికల్ అప్స్టార్ట్స్ అనమాట. వాళ్ళ నడమంత్రపు సిరితో ప్రవర్తించడం అనేటువంటిది మనకి గమనిస్తూ ఉంటుంది. అసలు చీటీ రాసిచ్చి తిట్టమనే సందర్భాలు అనేక సందర్భాల్లో అది వేరు. అంటే ఈ రెండుగా మనం చూడాలి. పొలిటికల్ అంటే ముందు ప్రవర్తన అనమాట. ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అంటే, అధికారం వస్తే డిమెన్షియా వస్తుంది కొంతమందికి. అంటే అధికారం వచ్చేటప్పటికి అది తలకెక్కి మిమ్మల్ని అసలు గమనించరు. మనం వెళ్తున్నాం అనుకోండి, అంతవరకు బాగా పలకరించిన వాళ్ళు కూడా పలకరించరన్నమాట. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ కాదు. కొన్నాళ్ళ క్రితం, ఒక 15 ఏళ్ల క్రితం ఒక పొలిటికల్ పార్టీలో ఉండే ఆయన, ఒకళ్ళిద్దరు సీనియర్ జర్నలిస్టులని డిన్నర్కో లంచ్కో ఆహ్వానిస్తే చాలాసార్లు సందర్భాలు చెప్తే ఒకసారి వెళ్ళాం అనమాట. నేను ఇంకొక ఇద్దరు జర్నలిస్టులను కలిసి వెళ్ళాం. ఆయన మమ్మల్ని కూర్చోబెట్టి సలహాలు, సూచనలు అడుగుతా కొసరు వడ్డించాడు. సరిగా ఏదో లంచ్ కాసేపు చేసేసి వచ్చేసాం. ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. తర్వాత ఒక 10 ఏళ్ల తర్వాత ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక పెళ్లిలో నాకు కలిశాడు అనమాట. ఆయన నన్ను అసలు నేను ఎవరో తెలియనట్టుగా బిహేవ్ చేశాడు. నేను ఆశ్చర్యపోయా. ఎందుకంటే చాలామంది ఏంటంటే ముఖ్యమంత్రుల దగ్గర మేము పనిచేసాము, కేంద్ర మంత్రులతో పనిచేసాము, చాలా గొప్ప నాయకులతో వాళ్ళు